మా జనాలను మభ్యపెట్టి అందరినీ మోసం చేయడం తప్పించి ఏం లేదు. గవర్నమెంట్ ద్వారా వచ్చిన లాభం అయితే ఏం లేదు. యూరియా కోసం రైతులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. లైన్‌లో నిలబడి చెప్పులు లైన్‌లో పెట్టి, పేపర్ లైన్‌లో పెట్టి కేసీఆర్ గవర్నమెంట్‌లో అట్లా లేదు. ఎక్కడో ఒక చోట మాత్రమే అది ఇబ్బందికరంగా ఉండి కొన్నిసార్లు మాత్రం అట్లా అయింది తప్పించి కేసీఆర్ గవర్నమెంట్‌లో ఎక్కడ కూడా అట్లా జరగలే. ఒకే ఒక్క చోట అయింది. ఆ ఒక్కటే ఎక్కువ ప్రచారం చేశారు తప్పించి కాంగ్రెస్ గవర్నమెంట్‌లో ఎక్కడ కూడా యూరియా అందక రైతులు మాత్రం బీభత్సమైన ఇబ్బంది పడుతున్నారు. అది మాత్రం బాగా ఇబ్బందికరమైన విషయం. రైతులను ఆదుకోవాలి. తక్షణమే గవర్నమెంట్ అనేది ఎవరైనా గవర్నమెంట్ అయినా సరే రైతుకు మేలు అందిస్తేనే ఆ వ్యవసాయం బాగుంటది. మొత్తం సమాజం బాగుంటది. సమాజానికి కావాల్సింది అది 90% 100లో ఒక 30% మాత్రమే అవుతుంది. మిగతా వాళ్ళకి పడట్లేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు నిలబెట్టి మాట్లాడితే రైతులందరూ నిలబెట్టి మాట్లాడితే ఏ ఊరికి ఆ ఊరు చేస్తే అసలు ఎక్కడ కూడా పూర్తిగా అందినట్టు ఎక్కడా లేదు. రెస్పాన్స్ లేదు. అడిగిన వారిని అక్కడ మూసేస్తున్నారు అంతే. అదే అధికార పార్టీలో ఉన్న వారికి ప్రతిపక్షంలో ఉన్న వారికి సపోర్ట్ ఉంటది కాబట్టి కొంచెం వాళ్ళు భయపడి చెప్పలేకపోతారు. సో రేపు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి చెప్పలేకపోతారు. కానీ నిజానికి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అనేవి అందట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మొత్తం ఫెయిలియర్ అంతే.